హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము చింతకాయ చారు చేస్తున్నాము, ముద్దపప్పు కూడా చేస్తున్నాము. మేము ఎలా చేసుకుంటామో చూడండి. 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి ఇందులో కాస్త వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇవి కాస్త ఉడికేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. చింతకాయలు మంచిగా ఉడికినాయి. ఇవి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ముద్దపప్పు కోసం ముందుగా పప్పు ఉడికించుకుంటున్నాను. పప్పు పొంగకూడదంటే కాస్త పైన నూనె వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా ఉడకనివ్వాలి. ఇంకా కాసేపు కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను. పప్పు మెత్తగా ఉడికింది. దీన్ని కాస్త ఇలా మెచ్చుకోవాలి పప్పు గుత్తితో. కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దపప్పు తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కాస్త కరివేపాకు మంచిగా ఫ్రై అయినాయి. ముద్దపప్పు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ చింతకాయలు చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇందులో నుంచి రసం తీసుకుంటాను. ఈ చింతకాయల్ని మంచిగా పిసుక్కొని ఇందులో ఉన్న రసం మొత్తం తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు వడకట్టుకోవాలి. ఏదైనా పిప్పి పడకుండా ఉంటుంది. ఇంకాస్త వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి పిండుకొని తీసుకోవాలి రసం. చూడండి, ఇందులో ఏం లేదు, మొత్తం తీసేసుకున్నాను. ఈ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా, దీన్ని తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి 2 వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కాస్త ఎక్కువనే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈ తాలింపు ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే తాలింపు మాడిపోతుంది, చారు టేస్ట్ ఉండదు. కాస్త పసుపు వేసుకుంటున్నాను. కాస్త కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ ఇందులోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుంటున్నాను. లాస్ట్లో ఆనియన్ వేసుకోవాలి పైనుంచి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను లాస్ట్. కమ్మటి ముద్దపప్పు చారు రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.